ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను విని నేర్చుకోవటానికి, మీ బ్రతుకులను చక్కదిద్దుకోవటానికి మీరంతా సిద్ధపడి ఉన్నారని నేను భావిస్తూ, మన దేవుని కృపను బట్టి ఈరోజు కూడా ఒక అత్యద్భుతమైనటువంటి అంశంతో మీ ముందుకు వచ్చాను. మనుషులందరూ దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో తెలుసుకోవలసినటువంటి ఒక అమూల్యమైనటువంటి సంగతి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాటిని గూర్చి మనుషులకు విశదీకరిస్తున్నాడు. ప్రతి మనిషి ఈ విషయాన్ని తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేమిటంటే, మానవ ఆయుష్కాలంలో దేవుడు ఇచ్చినటువంటి బ్రతుకులో మనిషి కాలము యొక్క రహస్యాలను తెలుసుకోవాలి. కాలము యొక్క రహస్యాలను తెలుసుకోవాలి. ప్రతి మనిషికి కూడా దేవుడు ఒక నిర్దిష్టమైనటువంటి ఆయుష్కాలాన్ని ఇచ్చి భూమి మీదకు పంపించాడు. కానీ ఆ కాలం ఎంతో మనిషికి దేవుడు చెప్పలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలం, ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలం. సరాసరి సగటున ఇంతకాలం అని దేవుడు తెలియజేస్తున్నాడే తప్ప ఖచ్చితంగా ప్రతి మనిషికి ఎంత కాలాన్ని దేవుడు ఇచ్చాడన్నది ముందుగా ఆయన తెలియచేయటం లేదు. ఎందుకంటే కాలములో ఉన్న రహస్యాలను మనిషి తెలుసుకోవాలి. నాకెంత ఆయుష్కాలం ఇచ్చాడో, మీకెంత ఆయుష్కాలం ఇచ్చాడో మనకు తెలిసిపోతే కాలము యొక్క రహస్యాలను మనం తెలుసుకోం. అలాగే దేవుని యొక్క చిత్తాన్ని కూడా మనం నెరవేర్చలేం. దేవుని సంకల్పాన్ని మనం పూర్తి చేయలేం. కనుక మనకెంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడో దేవుడు మనకు చెప్పలేదు, దానిని వెల్లడి చేయలేదు, దానిని ఆయన హస్తగతంలో ఉంచుకున్నాడు. అయితే మనలను మాత్రం కాలము యొక్క రహస్యాలను తెలుసుకోమంటున్నాడు. మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలంలో కాలము యొక్క రహస్యాలను మనిషి తెలుసుకుంటే అది మనిషికి చాలా ప్రయోజనకరం, చాలా లాభకరం. ఒకవేళ తెలుసుకోకపోతే చాలా నష్టం. ప్రసంగి గ్రంథంలో నీతిమంతుడు, భక్తుడు దేవుని ఆత్మ ప్రేరేపణతో ఏమంటున్నాడు? దుర్దినములు రాకముందే, నీ జీవితంలోనికి మరలా చీకటి రాకముందే, నీ బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని అక్కడ తెలియజేస్తున్నాడు. కాలము యొక్క రహస్యాలను తెలుసుకో. దేవుడు నీకిచ్చిన ఆయుష్కాలం ఎంతో నీకు తెలియదు, కానీ దేవుడు నీకిచ్చిన ఆయుష్కాలంలో కాలము యొక్క రహస్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. కాలము యొక్క రహస్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. అనగా దుర్దినములు రాకముందే తగిన కాలమందు నీవు దేవుని కొరకు బ్రతకాలి, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఎందుకంటే మన ఆయుష్కాలం తీరిపోతే మనం వెళ్ళిపోవలసిన వారముగా ఉన్నాము, ఎగిరిపోవలసిన వారముగా ఉన్నాము. కొంతకాలం నాకు పొడిగించు అని దేవుడిని అడిగితే దేవుడు పొడిగిస్తాడు. మనము దేవుని పనిని చేయకుండా, పూర్తి చేసుకోకుండా, దేవుని సంకల్పాన్ని తెలుసుకోకుండా
రక్షణలో మనం ప్రవేశించకుండా, రక్షణను మనం కాపాడుకోకుండా, మనం మరణించే ముందు నాకు ఇంకా ఆయుష్ను పొడిగించు అని దేవుణ్ణి అడిగితే దేవుడు మనకు ఆయుష్ను పొడిగిస్తాడా? లేదు. ప్రతి మనిషికి నిర్దిష్టమైనటువంటి కాలాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ కాలములో మనిషి జీవిస్తున్నప్పుడు కాలము యొక్క పరమార్థాన్ని దేవుడు తెలుసుకోమంటున్నాడు. ప్రతి మనిషికి కూడా ఈ భూజీవిత కాలంలో దేవుడు ఒక యుక్త కాలమును అనుగ్రహిస్తున్నాడు. ఆ యుక్త కాలమును మనం కనిపెట్టాలి. ఆ యుక్త కాలములో మనము చక్కని నిర్ణయాలు తీసుకోవాలి. ఆ యుక్త కాలములో మనం నీతిమంతులం అయిపోవాలి. ప్రియులారా, చాలా చక్కని పాఠం. జాగ్రత్తగా మనస్సు పెట్టి మీరంతా ఆలోచన చేయండి, పరిశోధన చేయండి, దేవుని ఆత్మజ్ఞానంలో మునగండి. దేవుని ఆత్మజ్ఞాన సంగతులను హృదయంలో చక్కగా ఆలోచన చేయండి. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో మనము యుక్త కాలము కొరకు కనిపెట్టాలి. యుక్త కాలమున చక్కని నిర్ణయాలు మనం తీసుకోవాలి. యుక్త కాలము అనగా తగిన కాలము. ప్రతి మనిషికి కూడా దేవుడు ఒక యుక్త కాలాన్ని ఇస్తాడు. తగినటువంటి ఒక కాలాన్ని ఇస్తాడు. ఆ కాలములో మనిషి ఏమవ్వాలి? మార్పు నొందాలి. ఆ కాలములో మనిషి మార్పు నొందాలి. లేదనుకోండి, ఆ మనిషి ఇక ఎప్పటికీ మారలేడు. ఆ మనిషికి మారే అవకాశం ఇక దొరకదు. ఎందుకంటే యుక్త కాలం గడిచిపోతే మనిషి మారడానికి అవకాశం ఉండదు. దేవుడు కూడా యుక్త కాలమున మనుష్యులకు అన్నిటినీ చేస్తున్నాడు. దేవుడు కూడా యుక్త కాలమున మనిషికి ఆయా అవసరాలను తీరుస్తున్నాడు. శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా. యుక్త కాలము కొరకు దేవుడు కనిపెడుతున్నాడు. యుక్త కాలము కొరకు మనిషి కూడా కనిపెట్టాలి. ముందుగా దేవుడు యుక్త కాలము కొరకు కనిపెడుతున్నటువంటి ఆ మాటలను మనం చూద్దాం. కీర్తనాకారుడు పలికినటువంటి ఆ మాటలను చూడండి. 75వ కీర్తన 2వ వాక్యం. కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలో దేవుడు ఏ కార్యక్రమాన్ని జరిగించాలన్నా యుక్త కాలము కోసం చూస్తాడు. ఆ యుక్త కాలమున దానిని జరిగిస్తాడు. ఉదాహరణకి, ఒక మనిషిని దేవుడు ఆ మనిషిలో ఉన్న నీతిని బట్టి ఆ నీతిని జ్ఞాపకం చేసుకుని ఆ మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆ మనిషికి ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకున్నాడు అనుకుందాం. దేవుడు ఒక నీతిమంతుడిని భూమి మీద దీవించాలనుకున్నాడు అనుకుందాం. దీనికి ఒక యుక్త కాలం ఉంటుంది. ఆ నీతిమంతుడు అనేక కష్టాల గుండా, శోధనల గుండా, బాధలలో, వ్యధలలో తన నీతిని కాపాడుకుంటూ దేవుని యెడల నమ్మకాన్ని నుంచి నిరీక్షణను కోల్పోకుండా ఓపికతో అలా జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉంటాడు. అప్పుడు దేవుడు ఒకానొక యుక్త కాలమున ఆ నీతిమంతుడిని ఆశీర్వదిస్తాడు. ఆ నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. భూమి మీద మనుష్యులలో ఏ సంఘటనను దేవుడు జరిగించాలన్నా దానికి యుక్త కాలం ఉంటుంది. యుక్త కాలం అనగానే అది మంచి కాలమా అని మీరు అనుకోకండి. దేనికైనా సరే యుక్త కాలం అనగానే తగిన కాలము అని అర్థం. యుక్త కాలం అనగానే ఆశీర్వదించే కాలమని, యుక్త కాలం అనగానే ఏదో మంచిని జరిగించేటువంటి కాలమని మాత్రమే మీరు అనుకోకండి. దేవుడు ఏ పనిని జరిగించాలనుకున్నా సరే యుక్త కాలం కోసం ఎదురు చూస్తాడు. యుక్త కాలం కోసం ఎందుకు ఎదురు చూస్తున్నాడు? దేవుని దగ్గర యుక్త కాలం అనగా ఏమిటంటే, ఒక నీతిమంతుడిని దేవుడు ఆశీర్వదించాలనుకుంటే నీతిమంతునిలో
నీతిని దేవుడు పరిపూర్ణమయ్యేంత వరకు ఎదురు చూస్తున్నాడు. అప్పుడు యుక్తకాలం వస్తుంది. అలాగే భక్తిహీనులు ఉన్నారు అనుకుందాం. భక్తిహీనులకు దేవుడు శిక్షను విధింపజేస్తాడు. భక్తిహీనులకు దేవుడు శిక్షను విధింపచేయటానికి కూడా ఒక యుక్తకాలం వస్తుంది, ఒక తగిన కాలం వస్తుంది. అప్పుడు దేవుడు వారికి శిక్షను విధిస్తాడు. ఆ భక్తిహీన సమాజాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రారంభం నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఈ విషయాలను పరిశీలన చేస్తే, ఆలోచన చేయగలిగితే మీకు కాలము యొక్క రహస్యం మీకు అర్థమవుతుంది. మనుషులలో ఏదైనా ఒక నిర్ణయాన్ని దేవుడు జరిగించాలనుకుంటే కనుక అది దీవెన కావచ్చు, లేక శిక్ష కావచ్చు. యుక్త కాలము కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంటే నీతిమంతులలో నీతి పరిపక్వం అయ్యేంత వరకు, దుష్టులలో దుష్టత్వం కూడా పరిపక్వం అయ్యేంత వరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ పరిపక్వత వచ్చినప్పుడు యుక్త కాలం వస్తుంది. ఆ యుక్త కాలమును దేవుడు తగిన ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. తగిన ప్రతిఫలాన్ని ఇస్తున్నాడు. అందుకే నేను యుక్త కాలము కొరకు కనిపెట్టుచున్నాను, నేనే న్యాయము తీరుస్తాను అని దేవుని మాటగా ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుందాం. యుక్త కాలము, దేవుడు యుక్త కాలమున ఆయన అనుకున్న దానిని జరిగిస్తున్నాడు. భూమి మీద మనుష్యులను కూడా దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, యుక్త కాలమున మనుష్యులు వారి వారి కార్యక్రమాలను జరిగించాలని కోరుకుంటున్నాడు. యుక్త కాలమున మనుష్యులు వారి వారి కార్యక్రమాలను జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యుక్త కాలము కొరకు కనిపెడుతున్నారా? యుక్త కాలము వచ్చినప్పుడు తగినట్టుగా మీరు ప్రతిస్పందిస్తున్నారా? యుక్త కాలమున చక్కని నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఒక్కసారి మీరు ఈ సమయంలో పరిశీలన చేసుకోవాలి. సమయమును పోనిచ్చుకుంటే, కాలాన్ని వృధా చేసుకుంటే ఆ యుక్త కాలం కాస్త ఏమైపోతుంది? చేయి జారిపోతుంది. యుక్త కాలం చేజారిపోతే ఇక ఏమీ చేయలేరు. అప్పుడప్పుడు పరీక్షలకు సిద్ధమవుతూ ఉంటారు. ఒకవైపు ఆ పరీక్షకు సంబంధించినటువంటి అర్హత, ఆ వయసు కావచ్చు, లేకపోతే ఇంకా ఏమైనా అర్హతలు కావచ్చు, అవన్నీ కూడా మీద పడిపోతూ ఉంటాయి. అవన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. అనేక సార్లు పరీక్షలు రాసిన ఉత్తీర్ణులు కాలేకపోతే ఇక చివరకు ఒకానొక కాలమున మీరు పరీక్ష రాయటానికి కూడా అవకాశం ఉండకుండా ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాలలో చాలా అవకాశాలను మీరు పోగొట్టుకున్నారు. యుక్త కాలమును మీరు ఏం చేశారు? అవకాశాలను పోగొట్టుకున్నారు. ఇప్పుడు పరీక్ష ఉంది, ఇప్పుడు మీకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, కానీ పరీక్ష రాయటానికి అనుమతి లేదు. ఎందుకు? యుక్త కాలము దాటిపోయింది. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, యుక్త కాలమును ఎప్పుడూ కూడా దాటిపోనివ్వకూడదు. యుక్త కాలమును ఎప్పుడూ కూడా చేజార్చుకోకూడదు. లోక సంబంధమైనటువంటి చిన్న చిన్న విషయాలలో యుక్త కాలము చేజారిపోయినా కానీ, ఆత్మ సంబంధమైన విషయాలలో, దైవ సంబంధమైన విషయాలలో యుక్త కాలమును చేజార్చుకోకూడదు. ఒకవేళ యుక్త కాలము చేజారిపోతే ఆత్మకు భారీ నష్టం కలుగుతుంది. ఆత్మ నిత్య వేదనలోనికి వెళ్ళిపోతుంది. పరమందున్న తండ్రి తన మనస్సును, తన వ్యక్తిత్వాన్ని, తన ఆలోచనను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఒక రహస్యంగా మనకు తెలియజేస్తున్నాడు. ఒక నిర్దిష్టమైన ఆయుష్కాలంలో బ్రతుకుచున్నటువంటి ఓ మనిషి, నీకు యుక్త కాలమును గూర్చిన అవగాహన ఉందా? యుక్త కాలమును గూర్చిన అవగాహన ఉందా? పరమందున్న తండ్రి అయితే ఆయన జరిగించాలనుకున్నటువంటి ప్రతి కార్యము నిమిత్తము యుక్త కాలమున దానిని జరిగిస్తున్నాడు. యుక్త కాలమున దానిని జరిగిస్తున్నాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు లోకమునకు ఎప్పుడు అనుగ్రహింపబడ్డాడు? యుక్త కాలమున అనుగ్రహింపబడ్డాడు. చాలామంది ఈ జ్ఞానం తెలియక అమాయకులు, అవివేకులు, మూర్ఖులు ప్రశ్నిస్తూ ఉంటారు. మీరు నమ్మిన యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటారు. డిసెంబర్ 25న పుట్టాడా? ఏ సంవత్సరంలో పుట్టాడు? ఎప్పుడు పుట్టాడో తెలియనప్పుడు, ఎప్పుడు పుట్టాడో మీకు ఖచ్చితంగా తెలియనప్పుడు మీరు ప్రభువుని ఎందుకు నమ్ముతున్నారు అని అక్కసుతో మాట్లాడుతూ ఉంటారు. ఆ పిచ్చోళ్ళకి, అలా అడుగుతున్నటువంటి పిచ్చోళ్ళకి
వాళ్ళ తాత ముత్తాతలు ఎప్పుడు పుట్టారో వాళ్ళకి తెలియదు. ఎవరో గురించి వారు అడగనవలసిన అవసరం లేదు. వారి వంశంలో వారి తాత ముత్తాతలు ఎప్పుడు పుట్టారో వారికి తెలుసా? అసలు ఆ తాత ముత్తాతల పేర్లైనా వారికి తెలుసా? ఒకరు పుట్టినటువంటి సమయాన్ని గురించి మాట్లాడమంటే పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందో తెలుసా? పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందో తెలుసా? తల్లి గర్భంలో నీవు ఎప్పుడైతే ఊపిరి పోసుకున్నావో అదే నీ జన్మదినం. ఆ జన్మదినం రహస్యంగా జరుగుతుంది, అది ఎవరికి తెలియదు. తల్లి గర్భంలో నుండి ఇక బయటకు రావడం అంటావా, అది కొంతకాలం. నీవు తల్లి గర్భంలో ఉన్న తర్వాత ఏదో ఒక సమయానికి బయటకు వస్తావు, ఏదో ఒక రోజున బయటకు వస్తావు. అప్పుడప్పుడు చూడండి, ఈ మధ్యకాలంలో ఎక్కువగా వైద్యశాస్త్రం అభివృద్ధి చెందటం, 3 నెలలు 6 నెలలు ప్రాయంలోనే తల్లి గర్భాన్ని స్కాన్ చేసి వైద్యులు లోపల బిడ్డ ఎలా ఉందో తెలుసుకోవటం, ఆ హార్ట్ బీట్ ఎలా ఉందో తెలుసుకోవటం, పరిస్థితులన్నిటిని వారు స్కానింగ్లో గమనించటం, ఒకవేళ అవసరం అనుకుంటే ముందుగానే సర్జరీ చేయటం, ఇవన్నీ చేస్తున్నారుగా. ఏదో ఒక క్షణాన ఏదో ఒక రోజున బిడ్డ బయటకు వస్తాడు, బిడ్డ బయటకు వస్తుంది. అయితే ఒక బిడ్డ తల్లి గర్భంలో ఎప్పుడు జన్మించింది? తల్లి గర్భంలో ఊపిరితోనే ఉంది కదా, తల్లి గర్భంలో ప్రాణంతోనే ఉంది కదా. అంటే తల్లి గర్భంలోనే పుట్టింది. తల్లి గర్భంలో పుట్టినటువంటి శిశువు బయటకు వస్తుంది, బాహ్య ప్రపంచంలోనికి వస్తుంది ఏదో ఒక రోజున. 9 నెలలు 8 నెలలు లేక 10 నెలలు, కొంతకాలానికి, కొన్ని నెలల కాలానికి బయటకు వస్తుంది. పుట్టిన దినము అనగానే బైబిల్ ఏమంటుంది? రహస్యమున పుట్టావు నువ్వు, నీవు తల్లి గర్భమందు రహస్యమున పుట్టావు. అసలు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎవరికి తెలియదు. వ్రాసుకుంటున్నవన్నీ కూడా తల్లి గర్భంలో నుండి మీరు బయటకు వచ్చినటువంటి డేట్స్. అవి కూడా మీకు తెలిస్తే, అవి కూడా మీ తల్లిదండ్రులు మీకు చెబితే, అవి కూడా మీ జ్ఞాపకంలో ఉంటే, అందులో కూడా మరలా ఎన్ని అబద్ధాలు ఉన్నాయో తెలియదు. ఆ డేట్ ఆఫ్ బర్త్స్లో కూడా ఎన్ని అబద్ధాలు ఉన్నాయో తెలియదు. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటారు, ఎందుకంటే అందరికీ చెప్పాలి కనుక, ఆ రికార్డ్స్లో ఉండాలి కనుక, దస్తావేజుల్లో ఉండాలి కనుక, ఆధార్ కార్డులో ఉండాలి కనుక, ఏదో ఒక డేట్ అంచనాగా ఒక వయసు వేసుకుని ఏదో ఒక డేట్ వారు చెబుతారు, దానిని వారిక నిర్ధారించుకుంటారు. అన్నిటికీ ఇక ఆ డేట్ ఆఫ్ బర్త్ని వారు వాడుతూ ఉంటారు. వారికి తెలుసు ఇది సరైన, నిజమైన, ఖచ్చితమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ కాదని వారికి తెలుసు, ఆ అధికారులకి తెలుసు. కానీ ఇప్పుడు వీరు ఎప్పుడు పుట్టారని ఎవరైనా పరిశోధన చేస్తారా? ఖచ్చితంగా వీరు ఏ రోజున పుట్టారని ఎవరైనా పరిశోధన చేస్తారా? చేయరు. అంచనాగా, సుమారుగా ఇప్పుడు జీవిస్తున్న వారికండి ఇవన్నీని. 2000 సంవత్సరాల క్రితం దేవుని కుమారుడైన యేసు లోకంలోనికి వచ్చాడు. ఆయన తల్లి గర్భంలో నుండి, అనగా కన్యమరియ గర్భం నుండి ఆయన బయటకు వచ్చినటువంటి ఆ రోజును, సమయాన్ని దేవుడు ఎవరికి చెప్పాలనుకోలేదు. ఎందుకంటే అసలైన పుట్టుక ఆయనకు పరలోకంలో జరిగింది. ఆయన పుట్టుక పరలోకంలో జరిగింది. దేవుని వాక్యముగా ఆదియందు ఉన్నాడు ఆయన. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారిగా భూమి మీదకి వచ్చాను. కనుక దేవుడు తల్లి గర్భముగా మరియ గర్భము నుండి ఆయన ఎప్పుడు బయటకు వచ్చాడనేటువంటి సంగతిని చెప్పలేదు. చాలామంది అడుగుతూ ఉంటారు, ప్రభు ఎప్పుడు పుట్టాడు? యేసుక్రీస్తు డిసెంబర్ 25న పుట్టాడా? ఎప్పుడు పుట్టాడో దేవుడు చెప్పాడు. ఎప్పుడు పుట్టాడో మీకు తెలుసుకోవాలనుకుంటే దేవుడు చెప్పాడు. ఎప్పుడు పుట్టాడు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చూడండి. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు వచ్చారో అక్కడ దేవుడు తెలియజేశాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. భూమి మీద స్త్రీ గర్భం నుండి ఆయన బయటికి ఎప్పుడు వచ్చాడు?
లోకమునకు దేవుని కుమారుడు శరీరధారిగా ఎప్పుడు కనిపించాడు? యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు పుట్టాడు అని ఎవరైనా అడిగితే ఇదిగో సమాధానం ఇక్కడ ఉంది, ఖచ్చితమైన సమాధానం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు పుట్టాడు అని ఎందుకు అడుగుతున్నారు? జ్ఞానం తెలుసుకోవాలనే ఉద్దేశంతోనా? కాలము యొక్క రహస్యాలను తెలుసుకోవాలనే ఉద్దేశంతోనా? అయితే వినండి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎందుకంటే దేవుడు ఏ కార్యక్రమాన్ని చేసినా యుక్త కాలమందు చేస్తాడు. తగిన కాలము కాకపోతే ఆయన కార్యక్రమాలను చేయడు. యుక్త కాలమందు చేస్తాడు. కాలము పరిపూర్ణమైంది. దేనికి పరిపూర్ణమైంది? కాలము పరిపూర్ణమవ్వడం అంటే అర్థం ఏంటి? అంతకు మునుపు దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా నెరవేరింది. దేవుని యొక్క సంకల్పం అంతా కూడా జరిగింది. ముందుగా ఆయన ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలీయులు, ఆ ఇశ్రాయేలీయులకు ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం, ఆ తరువాత దేవుడు కాలము పరిపూర్ణమైన దానిని బట్టి, ఆయన అనుకున్నవన్నీ జరిగిన దానిని బట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను. ధర్మశాస్త్రమునకు లోబడి జీవించి ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని అందరినీ బయటకు తీసుకుని వచ్చి ఆ ధర్మశాస్త్రం అనే కాడిని ఆయన తీసివేశను. ఈ మాటలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. యుక్త కాలమందు దేవుడు కార్యక్రమాలను ఎలా జరిగిస్తున్నాడు చూడండి. ప్రతి దానికి కూడా ఆయన యుక్త కాలమును చూస్తాడు. యుక్త కాలమున దానిని జరిగిస్తాడు. ఇది తగిన కాలమా? ఇది తగిన సమయమా? తగిన సమయమును ఆయన చేజార్చుకోడు. తగిన సమయమును ఆయన పోనీయడు. యుక్త కాలం వచ్చిందంటే కనుక ఆయన యొక్క పనులను ఆయన త్వరపెడతాడు. యుక్త కాలం వచ్చిందంటే ఆయన తన పనులను త్వరపెడతాడు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వంలో నుండి, ఫరో కబంధ హస్తాలలో నుండి విడిపించటానికి దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడు. మోషేను పంపించాడు. మోషేకు తోడుగా అహరోనునిచ్చాడు, మిర్యామునిచ్చాడు. వారి నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వస్తున్నారు. దేవుడు సమయం నిర్ణయించాడు. దేవుడు కాలాన్ని నిర్ణయించాడు. ఈ యుక్త కాలము రాగానే ఇశ్రాయేలీయులందరూ బయటకు వచ్చేశారు. అప్పటి వరకు ఫరో బానిసత్వంలో ఉన్నారు. ఫరో మనస్సు కఠినపరుచుకున్నాడు. వారిని అస్సలు పంపించకూడదు అనుకున్నాడు. కానీ యుక్త కాలం వచ్చింది. దేవుడు వారిని అందరినీ బయటకు తీసుకొచ్చాడు. తన బాహుబలము చేత దేవుడు వారిని బయటకు తీసుకొచ్చాడు. యుక్త కాలము, తగిన కాలము. ఇశ్రాయేలీయులు యుద్ధాలు చేశారు. ఇశ్రాయేలీయులకు రాజులు వచ్చారు. ఇశ్రాయేలీయులకు అంతకుముందు న్యాయాధిపతులు వారిని ఏలారు. యుక్త కాలం. ప్రతి యుక్త కాలమున దేవుడు జరిగించాలనుకున్నటువంటి ప్రతి సంగతిని, ప్రతి కార్యక్రమాన్ని ఆయన జరిగించాడు. ఇక ప్రధానమైనటువంటి విషయాన్ని మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకు రావటం, స్త్రీ యందు ఆయన పుట్టడం, వీటిని గూర్చి కూడా ఆయన మాట్లాడుతూ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఈ విషయాలన్నీ మనకు ఎందుకు తెలియజేస్తున్నాడు ఆయన? యుక్త కాలమున మీరు కూడా తగినట్టుగా ప్రవర్తించాలి. తగిన కాలమందు తగినట్టుగా ప్రవర్తించకపోతే మీ బ్రతుకులు అస్తవ్యస్తమైపోతాయి. తగిన కాలమందు తగినట్టుగా మీరు ప్రవర్తించకపోతే మీరు చాలా నష్టపోతారు. కనుక జాగరూకత కలిగిన వారై, మేల్కొన్న వారై ప్రభు రక్షణను చూడండి అని దేవుడు మనుష్యులను హెచ్చరిస్తున్నాడు. సమయమును వృధాగా పోనీయకండి. ఒకవేళ మీరు మరణిస్తే, అనగా ఈ దేహమును మీరు విడిచిపెట్టేస్తే, మీకిక యుక్త కాలం అంటూ ఏముండదు. మీరు చేయదగిన పని అంటూ ఏముండదు. కనుక దేహములో ఉండగానే యుక్త కాలమున తగినట్టుగా ప్రవర్తించాలి. అలాగే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా కాలము పరిపూర్ణమైనప్పుడు పంపబడ్డారు కనుక భూమి మీద ఆయన జీవిస్తున్నప్పుడు, భూమి మీద ఆయన నివసిస్తున్నప్పుడు తగిన కాలమందు తన ప్రాణాన్ని ఇచ్చాడు. యుక్త కాలమందు తన ప్రాణాన్ని ఇచ్చాడు.
ఈ మాటను కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. ఆ మాటను మీరు చూడండి. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. ఎలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. మనమింకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మన కొరకు చనిపోయెను. దేవుడు యుక్త కాలమున ప్రభువును లోకానికి అనుగ్రహించాడు. ప్రభువు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. కానీ భక్తిహీనులు మాత్రం ఇంకా భక్తిహీనులుగానే ఉంటున్నారు. మనం ఇంకా భక్తిహీనులుగానే ఉంటున్నామా? మనం ఇంకా పాపాత్ములుగానే ఉంటున్నామా? గమనించండి. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఆయన యుక్త కాలాన్ని పోనివ్వలేదు, చేజార్చుకోలేదు. యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. అందుకే సర్వలోకానికి రక్షణ ప్రకటింపబడింది. కానీ సర్వలోకంలో ఉన్న మనుషులు ఈ విషయాన్ని గ్రహించగలుగుతున్నారా? యుక్త కాలమున క్రీస్తు నా కొరకు చనిపోయాడని గ్రహించి వీరు యుక్త కాలమున సరైన నిర్ణయం తీసుకుంటున్నారా లేదా? దేవుడు మీకు ఇచ్చిన కాలంలో, దేవుడు మీకు ఇచ్చిన శరీరంతో, దేవుడు మీకు ఇచ్చిన వాక్యమును బట్టి, మీ కన్నులు తెరిచి దేవుడు మీకు అనుగ్రహించిన జీవజ్ఞానమును బట్టి మీరు ప్రవర్తిస్తున్నారా లేదా? ఇదే ప్రశ్న. దేవుడు యుక్త కాలమున మన కొరకు జరిగించవలసిన వాటన్నిటినీ క్రమం తప్పకుండా జరిగిస్తున్నాడు. మనము యుక్త కాలమున సరిగ్గా ప్రవర్తిస్తున్నామా లేదా? మనం అసలు యుక్త కాలమును తెలుసుకుంటున్నామా? మన జీవితంలో ఆత్మ సంబంధముగా యుక్త కాలమును మనం తెలుసుకుంటున్నామా? లేకపోతే చాలా నష్టం మనం చవి చూడాల్సి వస్తుంది. క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయాడు, యుక్త కాలముందు చనిపోయాడు. అయితే భక్తిహీనులు మాత్రం యుక్త కాలమును తెలుసుకోవటం లేదు. భక్తిహీనులుగానే ఉండిపోతున్నారు. పాపాత్ములుగానే ఉండిపోతున్నారు. చాలామంది చూడండి, వాక్యం అర్థమవుతుంది, తమ జీవితాలు కంపు కొడుతున్నాయని అర్థమవుతుంది, భక్తిహీనతలో పాపంలో ఉన్నారని వారికి అర్థమవుతుంది. కానీ వారు ప్రభువు రక్షణలోనికి అడుగు పెట్టడానికి మాత్రం ఎందుకో ఇంకా సంకోచిస్తారు. ఇంకా వాయిదా మీద వాయిదా వేస్తూ ఉంటారు. యుక్త కాలమును పోనిచ్చుకుంటూ ఉంటారు. యుక్త కాలము చేజార్చుకుంటే మరల నీవు రక్షణ పొందలేవు. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము అని దేవుడు ఎందుకు తెలియజేస్తున్నాడు? నీ జీవితంలో నీ పాలిట యుక్త కాలమును నీవు గ్రహించాలి. ఇంకా ప్రభు రాక ఆలస్యం అవుతుందిలే, ఇంకా ఈ భూమి మీద మనుషులు ఇలాగే జీవిస్తూ కొనసాగుతారులే అని మీరు అనుకోవచ్చు. కానీ మీరు ఉండాలిగా, అలా అనుకునేవారు ఉండాలిగా. పోని దేవుని దీర్ఘశాంతమును బట్టి ప్రభువు రాకడ ఆలస్యం అవుతుంది, కానీ అలా అనుకునేవారు ఉండాలి కదా. భూమి ఉంది, పోని ప్రభువు రాకడ ఇంకా ఆలస్యమైంది, మరి వీరు పోతే, అలా అనుకున్నవారు పోతే, వాయిదా వేసిన వారు పోతే వారికి రక్షణ చేజారిపోయినట్టే కదా. కనుక ఎప్పుడూ కూడా అటువంటి దుష్ట స్వభావాన్ని కలిగి ఉండకూడదు. అపవాది అయిన వాడు మన హృదయాలను చీకటిలో అలా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఇప్పుడే ప్రభు రక్షణను పొందడం ఎందుకులే, ఇంకా లోక సంబంధమైనటువంటి జీవితాన్ని అనుభవిద్దాం, ఇంకా నేను చూడవలసినటువంటి ఎన్నో సుఖాలున్నాయి అని మీరు పొరపాటు పడుతున్నారేమో. జాగ్రత్త. మీ యుక్త కాలాన్ని కనుక మీరు చేజార్చుకుంటే మీరు చాలా నష్టపోతారు. ప్రభు అయిన యేసు భక్తిహీనుల కొరకు యుక్త కాలమున ఆయన అర్పింపబడ్డాడు. కానీ భక్తిహీనులు ఇంకా యుక్త కాలమును తెలుసుకోలేకపోతున్నారు, దేవుని కొరకు బ్రతకలేకున్నారు. దేవుడు తన వాక్యమును కూడా యుక్త కాలమునే ఆయన ప్రకటింపచేస్తున్నాడు. ఒక వ్యక్తి దేవుని మాట యుక్త కాలమున వింటాడండి. ఒక వ్యక్తి దేవుని మాట ఎప్పుడు వింటాడు? యుక్త కాలమున వింటాడు. ఈరోజు మీరు దేవుని మాటలు వింటున్నారు, ఇది మీకు యుక్త కాలం. ఈ యుక్త కాలమున మీరు దేవుని మాటలు వింటున్నారు. జాగ్రత్తగా ఆలోచన చేయండి.
ఈ మాటలు ఇంతకు మునుపు విన్నా మీకు రక్షణ కలగకపోవచ్చు, మీ మనోనేత్రములు వెలగకపోవచ్చు. అలాగే ఈ సమయాన్ని దాటిపోయిన తర్వాత మరో సమయంలో మీరు ఈ మాటలు విన్నా మీ హృదయానికి ఆ మాటలు తాకకపోవచ్చు. అయితే యుక్త కాలమున దేవుని మాటలు మీకు పంపబడినప్పుడు మీరు వాటిని విని మీ హృదయములను ప్రభు తట్టు తిప్పుకుంటే దేవుని కొరకు మీరు బ్రతికే అవకాశం ఉంటుంది. యుక్త కాలమున దేవుని మాటలు స్వీకరించడం ఎంత అవసరమో తెలుసా? ఒక దున్నబడిన నేలలో, సారవంతమైన నేలలో చక్కని విత్తనాలను మనం ఎప్పుడైతే జల్లుతామో, విత్తుతామో అప్పుడే చక్కని ఫలం, పంట పైకొస్తుంది, ఆ పైరు దిగుబడికి వస్తుంది. అదే భూమి సారం లేనప్పుడు, అదే భూమి దున్నబడకుండా, అదే భూమి ఎటువంటి వసతి, ఎరువు లేకుండా విత్తనములు జల్లినంత మాత్రాన అక్కడ ఫలం వస్తుందా? ఒకానొక సమయం ఉంటుంది, ఒకానొక సిద్ధపాటు ఉంటుంది, ఒకానొక యుక్త కాలం ఉంటుంది. అప్పుడు ఆ భూమిలో నీవు ఆ విత్తనాన్ని నాటితే చక్కని ఫలం బయటకు వస్తుంది. దేవుని వాక్యం కూడా అంతే. యుక్త కాలమున దేవుడు దున్నబడినటువంటి మన హృదయాలలో వాక్యమును విత్తుతున్నాడు. యుక్త కాలమున వాక్యమును విత్తుతున్నాడు. యుక్త కాలమున మనం వాక్యాన్ని ఒకవేళ నిరాకరిస్తే ఏం జరుగుతుంది? ఇక మరల మనకు ఫలించే అవకాశం ఉండదు. కనుక ఎప్పుడైతే మనం దేవుని మాటలను వినే స్వభావంతో ఉన్నామో అప్పుడే దేవుని మాటలు మనం స్వీకరించాలి. ఒకవేళ భవిష్యత్తులో నేను దేవుని మాటలు ఇప్పుడు వినాలనుకుంటున్నాను అని మీరు సిద్ధంగా ఉన్న దేవుని మాట మీకు దూరంగా ఉండవచ్చు. దేవుని అనుగ్రహం లేక దేవుని మాటను మీరు వినే పరిస్థితే లేకపోవచ్చు. అయితే మనుష్యులలో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒకానొక సమయాన్ని, ఒకానొక కాలాన్ని యుక్త కాలముగా అనుగ్రహిస్తున్నాడు. ఇదిగో ఈ కాలమును నీవు దేవుని మాటలు వింటే చక్కగా ఫలిస్తావని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనిషి గ్రహింపలేకున్నాడు. ఒక యుక్త కాలమున చక్కని పాఠ్యాంశములను నీవు చదవాలి. ఒక యుక్త కాలమున చక్కని దేవుని బోధ నీవు వినాలి. ఒక యుక్త కాలమున చక్కగా నీవు దేవుని కొరకు పని చేసుకోవాలి. యుక్త కాలమున దేవుని వాక్యం ఎప్పుడైతే నీలో వెత్తబడుతుందో అప్పుడు నీలో నుండి ఏమొస్తుంది? ఫలము బయటకు వస్తుంది. నీవు దేవుని కొరకు ఫలించగలుగుతావు. వ్రాయబడిన ఒక చక్కని మాట. దేవుని వాక్యము కూడా యుక్త కాలమున అనుగ్రహింపబడుతుందని దేవుడు తెలియజేసిన మాట ఇప్పుడు మనం చూద్దాం. ప్రభువు యుక్త కాలమున శరీరధారిగా లోకంలోనికి వచ్చారు. ప్రభువు భక్తిహీనుల కొరకు యుక్త కాలమున అర్పింపబడ్డారు. దేవుని వాక్యము, ఇప్పుడు ప్రభువును గూర్చిన రక్షణతో కూడిన దేవుని వాక్యము కూడా యుక్త కాలమున ప్రకటింపబడుచున్నది. తిమోతికి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలను చూడండి. తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు. దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. ప్రభువు నా కొరకు మరణించాడు, ప్రభువు నీ కొరకు మరణించాడు, ప్రభువు మనందరి కొరకు మరణించాడు. దీనిని గూర్చినటువంటి సాక్ష్యము ఎప్పుడు ఇవ్వబడుతుంది? యుక్త కాలముల యందు ఇయ్యబడుతుంది. ప్రభువు యొక్క రక్షణను గూర్చిన సమాచారం మనం ఎప్పుడు వింటున్నాం? యుక్త కాలముల యందు వింటున్నాం. నిజంగా మీరు ఇప్పటికే రక్షణను చూచిన వారైతే కనుక ఒక్కసారి మీరు గతంలో జరిగినటువంటి సంఘటనలను జ్ఞాపకం చేసుకోండి. మీరు రక్షణలోనికి ఎలా వచ్చారో ఆ సందర్భాలను జ్ఞాపకం చేసుకోండి. మీరు దేవుని మాటలు విన్నారు, దేవుని వాక్యం మీ హృదయములను తట్టి లేపింది. మీరు ప్రభువు తట్టు చూచారు, రక్షణలోనికి అడుగుపెట్టారు. అది ఏ కాలం? యుక్త కాలం. నిజంగా ఆ యుక్త కాలములో ఆ మాటలు మీకు వినిపించకపోయినా, వినిపించిన మాటలను మీరు శ్రద్ధ పెట్టకపోయినా మీరు ఈ రక్షణలోనికి అడుగుపెట్టి ఉండేవారా? లేదు. చాలా కష్టం. మన హృదయాలు రాతి హృదయాలుగా ఉన్నప్పుడు దేవుని వాక్యం వినిపించినంత మాత్రాన మనలో ఫలం వస్తుందా చెప్పండి?
అయితే యుక్త కాలమున మనం దేవుని మాటలు విన్నప్పుడు మనం ఫలించే వారముగా ఉంటాం. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసు, దేవునికి నరులకు మధ్యవర్తి అయిన క్రీస్తు యేసు మన కొరకు ప్రాణాలిచ్చాడు. మన పాపములను క్షమించుటకు ఆయన అధికారము కలిగిన వాడుగా ఉన్నాడు. దీనిని గూర్చినటువంటి సాక్ష్యము యుక్త కాలముల యందు అనుగ్రహింపబడును. కొంతమంది చాలా కఠిన హృదయులుగా ఉంటారు. మనుషులలో దేవుని వాక్యము ప్రకటించినప్పుడు వినకుండా, దేవుణ్ణి ఎదురిస్తూ, దేవుని వాక్యాన్ని అడ్డగిస్తూ, దేవునికి విరోధముగా మాట్లాడుతూ వారి హృదయాలను చాలా కఠినపరుచుకుంటారు. అంటే వారికి ఇక ఎంత వాక్యాన్ని ఇచ్చినా కానీ వారు ఫలించరు. ఎందుకంటే బండ హృదయాలు, రాతి హృదయాలు. ఒకవేళ వారికి యుక్త కాలమున దేవుని వాక్యం ప్రకటింప చేసినా వారు దానిని చేజార్చుకుని ఉండవచ్చు. అందుకే వారి హృదయాలు రాతి హృదయాలుగా మారిపోయి ఉండొచ్చు. ఇప్పుడు వారిని దేవుని మార్గంలోనికి తీసుకుని రావటం కష్టం, అసాధ్యం. ప్రియులారా, చక్కగా ఆలోచన చేయండి. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలంలో యుక్త కాలమున మనం మేల్కోవాలి. యుక్త కాలమున మనం దేవుని వాక్యాన్ని స్వీకరించాలి. యుక్త కాలమున దేవుని కొరకు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో తీసుకోలేం. లేకపోతే భవిష్యత్తులో మార్పు నొందలేం. లేకపోతే భవిష్యత్తులో రక్షణ అనేది మన గడప తొక్కదు. మనం రక్షింపబడటం కష్టం. కనుక యుక్త కాలమున ఏం చేయాలి? యుక్త కాలమున ఏం చేయాలి? దేవుని కొరకు ఆలోచన చేయాలి. దేవుని వాక్యమును స్వీకరించాలి. దేవుణ్ణి పూర్ణ హృదయముతో హత్తుకోవాలి. దేవుని కొరకు జీవించటానికి మన మనస్సు మన ఆధీనంలో ఉన్నప్పుడు పూర్తిగా మన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టుకోవాలి. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మేలు చేయాలని ఉంది, దేవుని కొరకు మారాలని ఉంది, నీతిమంతునిగా జీవించాలని ఉంది, కానీ నా చేత కావటం లేదంటారు. ఎందుకు చేత కావటం లేదు? పరిస్థితి చేయి దాటిపోయింది. వారి జీవితాలు వారి చేయి దాటిపోయాయి. వారి జీవితాలు ఇప్పుడు వారి చేతుల్లో లేవు. అంతగా అపవాది వారిలో తిష్ట వేశాడు. అంతగా అపవాది వారిని ఆవహించాడు. ఇక వారు పైకి బాహ్యంగా ఈ మాటలను చెప్పగలరంతే. దేవుడంటే నాకు చాలా ఇష్టం అండి, దేవుని కొరకు బ్రతకాలని ఉందండి, దేవుని సేవ చేయాలని ఉందండి, కానీ నేను చేయలేకపోతున్నానండి, ఇక నాకు అసాధ్యమండి అంటూ ఉంటారు. అంటే వారి జీవితాలలో యుక్త కాలమును వారు చేజార్చుకున్నారన్నమాట. యుక్త కాలమున దేవుని మాటలను వారు అపహాస్యం చేశారన్నమాట. యుక్త కాలమున వారి రక్షణను వారు కోల్పోయారన్నమాట. ఇక ఆ తరువాత వారికి అవకాశం దొరకదండి. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, దేవుడు కాలము యొక్క రహస్యాన్ని తెలుసుకోమంటున్నాడు. మీకిచ్చిన ఆయుష్కాలంలో ఒక యుక్త కాలం ఉంటుంది. ఆ యుక్త కాలమున మీరు దేవుని కోసం చక్కగా బ్రతకగలరు. ఆ కాలం దాటిపోయిందా, మీరు బ్రతుకుదామనుకున్నా బ్రతకలేరు. మార్పు నొందుదామనుకున్నా మార్పు నొందలేరు. దేవుని కొరకు జీవించలేరు. ఇదే విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. యుక్త కాలముల యందు దేవుని కుమారుని గురించిన సాక్ష్యం ఇవ్వబడుతుంది. కానీ యుక్త కాలమును గ్రహించిన వారేరి? ఇది యుక్త కాలం, ఇది తగిన కాలం, కనుక ఇప్పుడు నేను మార్పు నొందాలి అని గ్రహించిన వారేరి? అలాంటి వారు దేవునికి ప్రియులవుతారండి. అలాంటి వారు దేవుని సన్నిధిలో కనిపిస్తారండి. అలాంటి వారు దేవుని పిల్లలవుతారండి. పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. 1వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు కలిపి ఉన్నాయి. అందులో 2వ భాగాన్ని చూడండి. పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు మధ్య భాగం. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరిచెను. నిత్య జీవమును గూర్చిన వాగ్దానాన్ని అయితే దేవుడు ఎప్పుడో చేశాడు, ప్రారంభ కాలంలోనే చేశాడు. కానీ దేవుడు అప్పుడు దానిని అమలు చేశాడా? లేదు.
కాలం పరిపూర్ణమైంది, యుక్త కాలం వచ్చింది, తగిన కాలం భూమి మీద రానే వచ్చింది. అప్పుడు ఆయన కుమారుడు వచ్చాడు, ఆయన ప్రాణం పెట్టాడు, రక్షణ ప్రకటింపబడింది. దీనిని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. చూడండి, నిత్య జీవమును గూర్చిన వాగ్దానమునైతే దేవుడు అనాది కాలం ముందే వాగ్దానం చేశాడు, దానిని బయలుపరిచాడు. కానీ అది కార్యరూపం దాల్చింది ఎప్పుడు? యుక్త కాలముల యందు. ఈ విషయాన్ని దేవుడు మనకెందుకు తెలియజేస్తున్నాడు? మనము మన జీవితంలో యుక్త కాలాన్ని గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చిన్నపిల్లలుగా ఉన్నాం, గతంలో మనం వయస్సును బట్టి చిన్నపిల్లలుగా ఉన్నాం. దేవుని వాక్యం ప్రకటింపబడిన మనకు హృదయానికి అది ఎక్కదు. అలాగే ఆయా పరిస్థితులలో మనం దేవుని వాక్యాన్ని ఎక్కడైనా విన్నా కానీ మన జీవితాలలో, మన బ్రతుకుల్లో ఆ వాక్యమును పాటించదగినటువంటి పరిస్థితి మనకు లేకపోవచ్చు. కానీ ఒకానొక యుక్త కాలం అంటూ వస్తుంది, ఒక తగిన కాలం అంటూ మనకు వస్తుంది. ఆ సమయమును మాత్రం తప్పనిసరిగా దేవుని వాక్యమును మనం స్వీకరించాలి. ఆ దేవుని వాక్యం ప్రకారం మన బ్రతుకును మలచుకోవాలి, దేవుని కొరకే ఇక జీవించాలి. యుక్త కాలమును పోనిచ్చుకున్నారా, ఇక మీకు మారే అవకాశమే ఉండదు. యుక్త కాలమును చేజార్చుకున్నారా, దేవుని వాక్యం మరల మీ జీవితాలలో ప్రవేశించదు. ఈ భూమి మీద మనుష్యులలో ఎందరికీ ఈ రహస్యాలు తెలుసు చెప్పండి? ఈ రహస్యాలు ఎందరికీ తెలుసు? ఈ లోకమందు మనుషులుగా జీవిస్తున్నటువంటి వీరందరూ కూడా వారి జీవిత కాలంలో ఈ కాలము యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి. యుక్త కాలమును గూర్చి అవగాహన కలిగి ఉండాలి. యుక్త కాలమున దేవుడు అనుగ్రహించే రక్షణను వారు తెలుసుకొని ఆ రక్షణలో వారు ప్రవేశించాలి. వారి బ్రతుకులను నిలబెట్టుకోవాలి. ప్రభువారు అంటున్నారు, మీరు ఆకాశ వైఖరిని చూస్తారు, ఆకాశ వైఖరిని మీరు గుర్తిస్తారు, భౌతికమైనటువంటి మార్పులను మీరు గుర్తిస్తారు. కానీ మీ కాలములను మీరు గుర్తింపరేలా? ఆకాశ వైఖరిని గుర్తిస్తున్నటువంటి మీరు వర్షం ఎప్పుడు పడుతుంది, వర్షం ఎప్పుడు ఆగిపోతుంది, గాలి ఎప్పుడు వీస్తుంది, గాలి ఎప్పుడు ఆగిపోతుంది, ఈ ఆకాశ వైఖరిని గమనిస్తున్నటువంటి మీరు మీ కాలములను గుర్తింపరేలా? రాయబడిన చక్కని మాట చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 56వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయము 56వ వచనంలో ప్రభువు మాటలను చూడండి. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు, ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేలా? నాటి జనసమూహములను ఆయన ఉద్దేశిస్తూ ప్రభు ఏమంటున్నారు చూడండి. వేషధారులు పైకి భక్తి కలిగిన వారి వలె నటిస్తూ దాని శక్తిని ఆశ్రయించని వారు, యుక్త కాలమున దేవుని మాటలను స్వీకరించని వారు, వేషధారులారా, భూమి ఆకాశముల వైఖరినైతే మీరు గుర్తిస్తున్నారు. వైఖరిని గుర్తిస్తారంతే, కానీ ఏమీ చేయలేరు. భూమి ఆకాశముల వైఖరిని గుర్తిస్తారంతే, కానీ మీరు గాలిని ఆపగలరా? వర్షాన్ని రప్పించగలరా? ఏమీ చేయలేరు. వైఖరిని గుర్తిస్తారు. అయితే కాలమును గుర్తిస్తే మీకేం కలుగుతుందో తెలుసా? మీ బ్రతుకును మార్చుకునే అవకాశం ఉంటుంది, చక్కని ఫలాన్ని మీరు పొందటానికి అవకాశం ఉంటుంది. ప్రభు ఏమంటున్నారు చూడండి, భూమి ఆకాశముల వైఖరి గుర్తించడం ఏంటయ్యా? మీ బ్రతుకు కాలంలో దేవుడు మిమ్మల్ని పంపినందుకు, ఒక నిర్దిష్టమైన ఆయు ప్రమాణాన్ని మీకు ఇచ్చినందుకు యుక్త కాలమును గూర్చి మీరు ఆలోచించాలి కదా, యుక్త కాలమును గూర్చి మీరు వివేచించాలి కదా, మీ కన్న తండ్రి అయిన దేవుని గూర్చి మీరు తెలుసుకోవాలి కదా, ప్రభువులోని రక్షణను మీరు గ్రహించాలి కదా, మీ బ్రతుకులను వెలుగులో నిలబెట్టుకోవాలి కదా. భూమి ఆకాశముల వైఖరిని మీరు గుర్తిస్తున్నారే, మీ కాలమును గుర్తింప నెరుగరేలా? ఈరోజు మీరు చక్కగా జీవిస్తున్నప్పుడు, ఈ మాటలు మీ చెవిని పడుతున్నప్పుడు, ఆ మాటలు మీ హృదయానికి వెళుతున్నప్పుడు, చక్కగా దున్నబడిన నేలవలే ఆ హృదయాన్ని మలచుకొని ఈ మాటలు మీ హృదయంలో ఫలింపచేసేటట్లుగా చక్కని నిర్ణయాలు తీసుకోండి. పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువు మీ కొరకు యుక్త కాలమున మరణించాడని,
యుక్త కాలమున దేవుని వాక్యము మీకు వినిపించుచున్నదని, చక్కని నిర్ణయాలతో ఇక మీదట బ్రతికితే దేవుని కొరకే బ్రతకాలని మంచి నిర్ణయాలు మీరు తీసుకోవాలి. లేదా మీ కాలమును మీరు చేజార్చుకుంటారా? యుక్త కాలమును మీరు చేజార్చుకుంటారా? అయితే భారీ నష్టం మీరు పొందవలసి ఉంటుంది. భారీ నష్టం మీరు పొందవలసి ఉంటుంది. ఆ నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ శిక్ష తగ్గిపోదు, అలాగని మీకు మరణము లేదు. మీకు మరణము లేదు, ఆత్మ నశించదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అటువంటి భయంకరమైనటువంటి నష్టాన్ని చవిచూడకుండా ఉండాలంటే ఇదిగో మీ యుక్త కాలమున ప్రభువు వలన మీకు అనుగ్రహింపబడినటువంటి రక్షణను మీరు పొందగలిగిన వారుగా ఉండాలి. ప్రభు రక్షణలో ప్రవేశించిన మీరు అనేకులకు దేవుని వాక్యమును ప్రకటించేవారుగా కూడా ఉండాలి. అనేకులకు చేయూతనందించేవారుగా మీరు ఉండాలి. ప్రియులైన నా స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. మీ యుక్త కాలమును మీరు చేజార్చుకోకండి. యుక్త కాలమును మీరు చేజార్చుకోకండి. తగిన కాలం మందు దేవుని విషయంలో తగినట్టుగా ప్రవర్తించండి. తగినట్టుగా ప్రవర్తించండి. పౌలు గారు దేవుని మాటలను ప్రకటిస్తున్నారు, సువార్త ప్రకటన జరిగిస్తున్నారు. అటువంటి పరిస్థితులలో ఆయన కూడా ఏమంటున్నారు తెలుసా? నేను దేవుని వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు దేవుడు నాకు యుక్త కాలమును అనుగ్రహిస్తున్నాడు. అంటే సువార్తను మనం ప్రకటించేటప్పుడు కూడా యుక్త కాలమున మనం పనిని త్వరగా ముగించుకోవాలి. సువార్తను మనం ప్రకటించుచున్నప్పుడు, సువార్తను ప్రకటించుచున్న వారికి మనం సహాయం చేస్తున్నప్పుడు యుక్త కాలమున మనం చక్కగా ప్రవర్తించాలి. మనం లేకపోతే మనం సహాయము చేయలేం, మనం లేకపోతే మనం ప్రకటించను లేం. పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? యుక్త కాలమున నేను చక్కగా పనులు పూర్తి చేసుకుంటున్నాను. దేవుడు నాకు యుక్త కాలమును అనుగ్రహించాడు కనుక సువార్త ప్రకటనను నేను చాలా గొప్పగా లోకంలోనికి తీసుకుని వెళ్తున్నాను. నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన పాత్రను నేను చక్కగా పోషిస్తున్నాను అని పౌలు గారు అంటున్నారు. ప్రియులారా, మీరు కూడా అట్టి మాదిరిగా ఉండాలని ఇదిగో దేవుడు ఈ వాక్యమును మన కొరకు పొందుపరిచాడు. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. మూల భాషలో గొప్ప ద్వారము నాకు తెరువబడి ఉన్నది. మరియు ఎదిరించువారు అనేకులున్నారు గనుక పెంతుకొస్తు వరకు ఎఫెసులో నిలిచియుందును. పౌలు గారు ఇక్కడ ఏమంటున్నారు చూడండి. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. మూల భాషలో నా కొరకు ప్రభువు గొప్ప ద్వారమును తెరిచాడు. కార్యానుకూలమైనటువంటి గొప్ప సమయము, మంచి సమయము, యుక్త కాలము. దేవుని కొరకు మనం పని చేయటానికి కూడా యుక్త కాలమున మనం చక్కగా నిర్ణయాలు తీసుకోవాలండి. యుక్త కాలమున చక్కగా నిర్ణయాలు తీసుకోవాలండి. రేపటి రోజుకు దేవుడు మనకిచ్చిన అవయవాలలో ఏవో కొన్ని అవయవాలు పనిచేయటం మానేసాయి అనుకోండి, మనస్సులోనేమో దేవుని కొరకు బాగా పని చేయాలి అని ఉంటుంది, కానీ పని చేయలేం. ఎందుకు? అవయవాలు కొన్ని మోగపోయాయి, అవయవాలు కొన్ని పనిచేయటం మానేశాయి. రేపటి దినాన మన చేతిలో చిల్లి గవ్వ ఉండదు. దేవుని కొరకు సహాయం చేయాలనిపిస్తుంది. దేవుని సేవను ముందుకు తీసుకుని వెళ్ళటానికి నా వంతు సహాయం, నా వంతు పాత్ర నేను పోషించాలి అనిపిస్తుంది, కానీ చేతిలో చిల్లిగా ఉండదు. దేవుని కొరకు ఏమి ఇవ్వగలం? దేవుని సేవలో ఎలా సహకారులు కాగలం? ఆలోచించండి. యుక్త కాలమున మన పాత్ర మనం చక్కగా నెరవేర్చుకోవాలి. ఆ కాలం దాటిపోతే మనం దేవుని సేవకు కూడా పనికిరాం. దేవుని పనికి కూడా మనం ఎందుకు కాకుండా పోతాం. అందుకే పౌలు గారు ఏమంటున్నారు చూడండి, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. అంటే దేవుని పని చేయటానికి దేవుడు నాకు కాలాన్ని ఇచ్చాడు, నాకు గొప్ప ద్వారం తెరిచాడు, నాకు గొప్ప ద్వారం తెరిచాడు. అమాయకులైనటువంటి నామకార్థ భక్తులు, నామకార్థ క్రైస్తవులు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ఇదిగో నాకు ఫలానా అవసరం ఉంది, నాకు ఫలానా కోరిక తీరాలి, నాకు ఫలానా లాభం కలగాలి, ఇలా దేవుణ్ణి ప్రతినిత్యం అవసరాలకు మించినటువంటి కోరికలతో, అత్యాశతో కూడినటువంటి కోరికలతో
అనునిత్యం ఆయనను విసిగిస్తూనే ఉంటారు. కానీ ఎప్పుడైనా కార్యానుకూలమైన మంచి సమయము నాకు నీవు అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించినటువంటి ప్రార్థనలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? నా కొరకు గొప్ప ద్వారమును తెరువు తండ్రి, నేను నీ పనిని చక్కగా చేయాలి, నీ పనిలో నేను చక్కని సహకారాన్ని అందించాలి అని ఎవరైనా కోరుకుంటున్నారా? ఆలోచించండి. దేవుడు ఆయన పనిని చేయటానికి కూడా మంచి సమయాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు, యుక్త కాలమును మనకు అనుగ్రహిస్తున్నాడు. అన్ని అవయవాలు పనిచేస్తున్నప్పుడు, దేవుని కొరకు మనం సహాయం చేయగలిగినప్పుడు మనం ఎలా ఉంటున్నాం? ఆ యుక్త కాలమును చేజార్చుకుంటున్నావా? ఆ చక్కని అవయవాలు చక్కగా పనిచేస్తున్నప్పుడు, చక్కని పనితీరులో ఉన్నప్పుడు దేవుని కొరకు వాటిని వాడగలుగుతున్నావా? దేవుని కొరకు ఇవ్వగలిగిన స్థాయిలో ఉన్నప్పుడు పిసినితనముగా ఇస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నావా? సువార్త కార్యక్రమాలను ముందుకు తీసుకుని వెళ్ళలేకపోతున్నావా? ఆలోచించండి. ఒకవేళ ఈ మంచి సమయము కనుక గడిచిపోతే, చేజారిపోతే, కార్యానుకూలమైన మంచి సమయం చేజారిపోతే మనం ఏం చేయగలం చెప్పండి? అందుకే దేవుని మనస్సును అర్థం చేసుకున్న వారై రక్షణ నొందుటకు యుక్త కాలమున రక్షణలో ప్రవేశించాలి. అలాగే రక్షణలో ప్రవేశించిన తర్వాత యుక్త కాలమున దేవుని కొరకు పనిని చేయాలి. ఎందుకంటే మనకు దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంతో మనకు తెలియదు. కనుక కాలము యొక్క రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆ రహస్యాన్ని తెలుసుకున్న వారమై చక్కగా యుక్త కాలమందు యుక్తముగా ఆలోచించి దేవుని కొరకు తగినట్టుగా మనం బ్రతకాలి. అలాగే ఇక ఎదురు చూస్తున్నదేంటి? ప్రభు రాకడ. ఈ లోకము దేని కొరకు ఎదురు చూడాలి? ఈ లోకానికి భవిష్యత్తులో జరగబోయేటువంటి అతి భయంకరమైనటువంటి సూచన ఏంటి? ప్రభు రాకడ. నీతిమంతులకైతే ఆనందం, మిగిలిన భక్తిహీనులకైతే విచారం, దుఃఖం, వేదన. ప్రభు రాకడ జరగబోతోంది. ప్రభు మరల రెండవసారి రాబోతున్నారు. ఆయన రెండవసారి కూడా ఎప్పుడు రాబోతున్నారంటే యుక్త కాలమున ఆయన రాబోతున్నారు. అవును, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఎప్పుడు పంపిస్తాడు ఆయన్ని? యేసుక్రీస్తు ప్రభువును ఎప్పుడు మరలా పంపిస్తాడు ఆయన? రెండవ రాకడలో ఆయన ఎప్పుడు పంపిస్తాడు? ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు, అనేకులు మారాలని కోరుకుంటున్నాడు, సర్వలోకానికి సువార్త ప్రకటింపబడాలని ఆయన ఆశిస్తున్నాడు, పరమ తండ్రి ఆశిస్తున్నాడు. అయితే దేవుడు తన కుమారుణ్ణి, తన కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నటువంటి తన కుమారుణ్ణి మరలా రెండవ రాకడలో ఎప్పుడు పంపిస్తారు అనగానే యుక్త కాలమున. యుక్త కాలమున మీరు మార్పును అందండి. యుక్త కాలమున దేవుని పనిని చేయండి. యుక్త కాలమున జరగబోయే ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ఇదే దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి కాలము యొక్క రహస్యపు సూచన. మరలా చెబుతున్నాను వినండి. యుక్త కాలమున ప్రభువు వైపు తిరగండి. యుక్త కాలమున దేవుని పనిని చేయండి. యుక్త కాలమున జరగబోయే ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి, ఎదురు చూడండి. వ్రాయబడిన ఈ మాటను కూడా ఇప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలించండి. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. అపొస్తలుడైన పౌలు గారు తిమోతికు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత, మరలా రెండవ రాకడలో ఆయన ప్రత్యక్షత ఎప్పుడు అనుగ్రహింపబడుతుంది? యుక్త కాలములయందు, అనగా తగిన కాలములయందు అనుగ్రహింపబడుతుంది. ప్రభు రాకడ ఇక జరగదా, ప్రభు రాకడ చాలా ఆలస్యం అయిపోయింది, ఇక జరగదా అనుకునేటువంటి అవివేకులంతా కూడా జాగ్రత్తగా ఈ మాటలను పరిశీలించండి, అర్థం చేసుకోండి, దేవుని మహాజ్ఞానమును గ్రహించటానికి ప్రయత్నించండి. దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నాడు, నీవు నేను బ్రతకాలని. మన యుక్త కాలములను మనం తెలుసుకోవటం లేదని ఆయన దీర్ఘశాంతంతో ఉన్నాడు. ఒకవేళ మన యుక్త కాలములను చేజార్చుకొని మనం ప్రాణం విడిస్తే ఆత్మగా నిత్య వేదనకు మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. కనుక అటువంటి పరిస్థితి రానివ్వకుండా ఉండాలని దేవుడు ఈ మాటలను యుక్త కాలమందు మనకు అనుగ్రహిస్తున్నాడు. యుక్త కాలమందు ఈ మాటలను మీరు స్వీకరించండి.
రక్షణను ఉందండి. దేవుని పనిలోనికి దిగండి. దేవుని పనికి సహకారులు అవ్వండి. యుక్త కాలములు యందు జరగబోయే ప్రభువు రాకడ కొరకు మీరు సిద్ధపడిన వారు అవుతారు. ప్రభువు రాక ఇక జరగదేమో అనుకునేటువంటి అవివేకులు, మూర్ఖులంతా కూడా ఈ మాటలను విని వారు మనస్సులలో ఆ మలినమైనటువంటి ఆ పొరలను వారు తొలగించుకోవాలి. అపవాదికి వారు బానిసలైపోయారు. అపవాదికి వారు చిక్కుబడిపోయారు కనుక ప్రభువు రాకడ జరగదేమో అనుకుంటున్నారు. కానీ ప్రభువు రాకడ ఎప్పుడు జరుగుతుందో తెలుసా? యుక్త కాలములు యందు జరుగుతుంది. నీవు దేవుని వాక్యాన్ని యుక్త కాలములు యందు వింటున్నావా? నీవు దేవుని పనిని యుక్త కాలములు యందు చేస్తున్నావా? అలా చేస్తే ఎప్పుడైతే నీవు యుక్త కాలమందు మార్పు నొందుతావో, ఎప్పుడైతే నీవు యుక్త కాలమందు దేవుని పనిని జరిగిస్తావో, అప్పుడు నీకు ప్రభు యొక్క ప్రత్యక్షత యుక్త కాలమందు అనుగ్రహింపబడుతుందని నీకు అర్థమవుతుంది. మార్పు నొందకుండా, దేవుని పనిలోనికి రాకుండా, సహోదరులను బ్రతికించకుండా, దేవుని సేవార్థమై నీవు నీ కష్టాన్ని దేవునికి ఇవ్వకుండా, ప్రభు సేవలో నీవు పాలిభాగస్థుడు కాకుండా, ప్రభు రెండవ రాకడ యుక్త కాలమందు జరుగుతుందనేటువంటి ఆ పరమార్థం నీకు ఎలా అర్థమవుతుంది? కనుక ప్రారంభం నుంచి మీరు ఆలోచన చేయగలిగితే దేవుని సంకల్పమంతా కూడా యుక్త కాలమునకు సంబంధించినది, తగిన కాలమునకు సంబంధించినది. ఈ రహస్యాలను మనం తెలుసుకోగలిగితే దుర్దినములు రాకముందే మన సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కాల గతులను మనం చక్కగా అర్థం చేసుకున్న వారమైతే యుక్త కాలమందు దేవుడు నాకు వాక్యం ఇచ్చాడు, యుక్త కాలమందు రక్షణలోనికి వెళ్ళాలి, యుక్త కాలమందు దేవుడు నాకు పనినిచ్చాడు, యుక్త కాలమందు దేవుని పనిని పూర్తి చేసుకోవాలి. ఇటువంటి మనస్సు కలిగిన వారై యుక్త కాలమందు అనుగ్రహింపబడే ప్రభువు రాకడ కొరకు సిద్ధపడిన వారు అవుతారు, ఎదురు చూస్తున్న వారు అవుతారు, నిత్యత్వానికి ఆహ్వానింపబడేవారు అవుతారు. చక్కని నిర్ణయాలు మీ యుక్త కాలముల యందు మీరు తీసుకోవాలని హృదయపూర్వకంగా ప్రభు ప్రేమను బట్టి నేను కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అన్న దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, యుక్త కాలములను గూర్చి మీరు అనుగ్రహించిన ఈ చక్కని జీవము కలిగిన వాక్య సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. నాయన, మా మార్పును కోరుకుంటున్నటువంటి మీరు యుక్త కాలముల యందు మీ మాటలను వినిపించి రక్షణను మాకు అనుగ్రహిస్తున్నారు. ఆ రక్షణను చేజార్చుకుంటే మాకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. నాయన, మీ రక్షణను మేము పొందుకునే వారముగా ఉండి మీ చిత్తమును నెరవేర్చే వారముగా ఉండగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. యుక్త కాలముల యందు మా మనస్సులను మీ స్వాధీనము చేసుకొని మీ చేతులలో ఉంచుకొని నాయన మా బ్రతుకంతటిని మీ ఆధీనంలో మేము నడిపించుకుంటూ మీ చిత్తాన్ని పరిపూర్ణం చేసుకొనగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. ఈ మీ మాటలు విని వారి హృదయాలలో తండ్రి మీ మాటలను విత్తుకొని ఫలించడానికి ఎదురు చూస్తున్నటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచండి. త్వరలో రానయ్యున్న మా ప్రభువు యుక్త కాలముల యందు ప్రత్యక్షపరచబడతారు. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న వారముగా, సిద్ధపడుతున్న వారముగా ఉండగలుగుటకు మమ్మల్ని దీవించండి. నాయన, లోక సంబంధమైన బ్రతుకులో భూ సంబంధంగా కూడా మమ్మల్ని కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు. తండ్రి, ఆత్మీయంగా మేము బ్రతుకుట కొరకు, ఆత్మజ్ఞానమును నేర్చుకున్నట కొరకు, శరీర సంబంధముగా మాకు కావలసిన అన్నమును వస్త్రమును మీరు దయచేస్తున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. అపవాది యొక్క వేదనల నుండి, శోధనల నుండి మమ్మల్ని కాపాడుతున్నారు. వాడి యొక్క కీడు నుండి మమ్మల్ని తప్పిస్తున్నారు. మీకు స్తోత్రములు తండ్రి. ప్రతి విషయములో మీకు కృతజ్ఞులుగా బ్రతుకుతూ మీ చిత్తాన్ని నెరవేరుస్తూ వాక్యమును మాలో ప్రతిఫలింప చేసుకోవటానికి కృప దయచేయమని మరొకసారి మీ పాద సన్నిధి దగ్గర మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థనా విజ్ఞాపనములన్నిటినీ మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి.
మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.